అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో టొమాటో పచ్చడి చేయడం ఎలాగో చూపిస్తున్నానండి. టొమాటోలో చాలా మంచి పోషకాలు ఉన్నాయి. 100 గ్రామ్స్లో 18 కలోరీల శక్తి ఉంటుంది. తర్వాత ఫైబర్ వచ్చేసి 1.2 గ్రామ్స్ ఉంటుంది. తర్వాత విటమిన్ సి, పొటాషియం ఇలాంటి న్యూట్రియంట్స్ ఉంటాయి. తర్వాత యాంటీ ఆక్సిడెంట్ అని లైకోపెన్ ఉంటుంది. ఇది హార్ట్ డిసీజ్ రాకుండా కాపాడుతుంది అన్నమాట. మరియు మన మెమరీ, థింకింగ్ మొదలైన వాటిపై కూడా ప్రభావం చూపుతుందన్నమాట. ఈ పచ్చడి చపాతీకి బెస్ట్ కాంబినేషన్. రైస్తో పాటు కూడా తినవచ్చు. గార్లిక్ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. మరి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? ఒక అర్ధ కిలో టొమాటోస్ తీసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మరి పోపుకు కావాల్సిన సామాన్లు వచ్చేసి నూనె, పొట్టు తీసిన తెల్లగడ్డలు, ఆవాలు, ఎండుమిర్చి, కారం పొడి మరియు కావలసినంత ఉప్పు. మొట్టమొదటిగా ప్యాన్లో టొమాటో ముక్కలు వేసి ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. ఇలా అవుతుందన్నమాట. ఇప్పుడు పక్కన ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకుని దానిలో ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించాలన్నమాట. తొందరగా వేగుతాయని కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఒక స్పూన్ కారం పొడి వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పక్కనే ప్యాన్లో ఉన్న మన టొమాటోస్ని కూడా చూస్తూ ఉండాలి. వెల్లుల్లితో మనకు చాలా లాభాలు ఉన్నాయన్నమాట. బ్లడ్ ప్రెషర్ని, తర్వాత షుగర్ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. తర్వాత యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా పనిచేస్తుంది. మరియు మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది అన్నమాట. హార్ట్ హెల్త్ని కూడా ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు ఈ పోపుని మనం టొమాటోలోకి షిఫ్ట్ చేద్దాం. ఈ పోపును టొమాటోస్తో బాగా మిక్స్ చేయాలి. ఇలా చిన్న మంటపై ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. 2 మినిట్స్ తర్వాత మీరు చూడొచ్చు, ఆయిల్ కూడా పైకి వచ్చి రంగు కూడా మారింది. కానీ ఇంకొంచెం వాటరీగా ఉంది కాబట్టి ఇంకొక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుందండి. అండ్ సాల్ట్ కొంచెం తక్కువైంది, సో నేను ఇంకొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. పూరీకి ఈ కాంబినేషన్గా సాగు బాగుంటుంది. నా ఛానల్లో రెసిపీ పెట్టాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. వంట చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తూ చేయండి. టేస్ట్ బాగా వస్తుంది మరియు తిన్నవారికి కూడా మంచి ఆలోచనలు వస్తాయన్నమాట. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. ఇలా సాయి నామాన్ని జపిస్తూ వంట చేస్తూ ఉంటే వంట కూడా రుచి బాగా వస్తుందండి. ఇది ఆల్మోస్ట్ డన్ అనుకుంటున్నాను, బాగా వచ్చింది. అండ్ ఇది చపాతీకి కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఇన్స్టంట్ పచ్చడి కాబట్టి 1 or 2 days మాత్రమే ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా అయినా తినవచ్చు. చపాతీతో వడ్డించేసుకుందాం రండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కామెంట్ చేయడం మర్చిపోకండి. పచ్చడి చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.